హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సిరుకురాకు తాలింపు. గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్లు మరిగాక కందిపప్పు వేసి బాగా ఉడికించండి. మీకు కందిపప్పు ఉడికేంత టైం లేకపోతే కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకొని త్వరగా ఉడికిపోతుంది. కందిపప్పు ఉడికేలోపు మిక్సీ జార్లో వేయించిన శనగలు తీసుకొని మిక్సీ పట్టండి. ఫైన్ పౌడర్లా కాకుండా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టండి. కందిపప్పు 90% ఉడికాక ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాక సిరుకురాకు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నవి వేసి ఉడికించండి. కూరకు ఆకులతో పాటు ఆ కాడలు కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి. ఉడికాక ఒక స్ట్రెయినర్లోంచి స్ట్రెయిన్ చేసుకోండి. నీరు మొత్తం వడబోసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో సాసులు వేయండి. సాసులు చిటపటలాడాక ఎర్రగడ్డలు వేసుకోండి. 3 మీడియం సైజ్ ఎర్రగడ్డ తరుగు వేయండి. ఎర్రగడ్డ కాస్త ఫ్రై అయ్యాక 2 మినిట్స్ తర్వాత పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయండి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు 8 లేదా 10 వేసుకోండి. ఎర్రగడ్డ పూర్తిగా వేగేంత వరకు ఉంచకండి. కాస్త ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాక ఉల్లిపాయ తరుగులో బాగా కలిపాక సిరుకురాకు, కందిపప్పు కలిపిన ఉడికించిన మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు వేయించి పొడి చేసి పెట్టుకున్న శనగల పొడి కూడా వేసుకోండి. బాగా కలిసేలాగా కలుపుకోండి. కూరకు, శనగల పొడి, సాల్ట్ అన్నీ సరిగ్గా కలపండి. ఈ స్టేజ్లో మీకు సాల్ట్ తక్కువ ఉంటే వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కూరకు తాలింపు అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సాంబార్ అన్నంలోకి తాలింపు చాలా బాగుంటుంది, రసంలోకి కూడా. Thanks for watching. Like, share, comment and subscribe to my channel.